ఆంధ్ర జ్యోతిలో వచ్చింది ఈ వార్త. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,50,000 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757 కోట్లు. రెండు కలిస్తే రుణభారం 8,24,000 కోట్లు. ఇది లెక్క. ఇగో ఆంధ్రజ్యోతి మళ్ళా ఈ పత్రిక ఎవరిదో తెలుసు, ఇది ఎవరిని మోస్తుందో తెలుసు, ఎవరికి దగ్గరకుంటుందో తెలుసు. వాళ్ళేమో మొత్తుకుంటారు నెత్తినోరు 4,27,000 కోట్లే మేము అప్పు చేసినామని. దాని లెక్కలు చెప్తామంటారు, దానికి కావాలంటే చర్చ పెట్టమంటారు. అది పెట్టి ప్రతోడు 7,00,000 కోట్లు, 6,00,000 కోట్లు, 5,00,000 కోట్లు. ఇక్కడ చూస్తే 6,71,000 కోట్లు అయినాయి అని చెప్తారు. సరే, ఈ లెక్కనే తీసుకుందాం. ఈ లెక్కనే తీసుకొని ఈ 6,71,000 కోట్లు అనేది మాట్లాడదాం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి చెప్దాం ఈ సమాధానం. 6.5 లక్షల కోట్ల అప్పు 10 ఏళ్ళల్లో అయింది. 9.5 ఏళ్ళు అనుకో, 10 ఏళ్ళల్లో అయింది. ఈ లెక్కన వీళ్ళు తొలి ఏడాదిలోనే 1,50,000 కోట్లు చేశారని మీరే చెప్తారు. నేనన్నది కాదు, ఇది మీరు రాసింది రాత. ఈ రాత రాసింది మీరే. 1,50,000 కోట్ల అప్పు అయినప్పుడు మళ్ళా మిగిలిన 4 ఏళ్ళల్లో ఎంత అప్పు అవుతుందో కూడా ఒకసారి లెక్క చెప్పుర్రి. అంటే మిగిలిన 4 ఏళ్ళల్లో మరో 6 లక్షల కోట్లు కావాలి. అంటే సంవత్సరానికి 1,50,000 అంటే 2 ఏళ్ళకు 3 లక్షల కోట్లు, అట్లే 4 ఏళ్ళకు 6 లక్షల కోట్లు. 6 + 1 7.5 లక్షల కోట్లు. కథం కలాస్. ఇక్కడ చూడురి, 10 ఏళ్ళ అప్పు ఏమో 6.5 లక్షల కోట్లు ఉంటుంది. 5 ఏళ్ళ అప్పు వీళ్ళు ఇవన్నీ చేయాలంటే లేదా ఇంకా నడిపించాలంటే కథ ఇంకో 6 లక్షల కోట్లు అప్పు చేయాలి. అంటే దీని ప్రకారంగా వీళ్ళకంటే 1,00,000 కోట్లు ఎక్కువనే అప్పు చేసి కూర్చుంటారు వీళ్ళు 5 ఏళ్ళకే. ఈ 5 ఏళ్ళకే ఈ పాపం కేసీఆర్ది, ఈ పాపం ఆయన మిత్తులు కట్టనీకి, ఆయన చేసిన తప్పులకు అప్పులకే కట్టడానికి అని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ ఇక అదెంత ఇదెంత అనేది లెక్కలు తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సమావేశాలలో దాని చర్చ ఖచ్చితంగా వస్తుంది.